వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం మోడ్రన్ తెలంగాణలో భాగంగా సామాజిక చైతన్యము అంటున్నాం. అంటే హైదరాబాద్ ప్రాంతాన్ని గమనిస్తే ఆనాడు నిజాం పరిపాలనలో ఉంది. సో ఈ నిజాములు ఏ విధంగా వచ్చారు అంటే మనకి మొఘల్ సుల్తానుల నుండి అనుమతి పొందడం ద్వారా నిజాం హోదాతో రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇలాంటి నిజాం సుల్తాన్లు మొత్తం 10 మంది అవుతున్నారు. ఇందులో నిజాం హోదా కలిగిన వ్యక్తులు కేవలం 7గురే అవుతున్నారు. మరి ఇలాంటి ఈ హైదరాబాద్ సంస్థానాన్ని లేదా ఇలాంటి హైదరాబాద్ రాజ్యాన్ని గమనిస్తే మనకు ప్రస్తుతం 3 ప్రాంతాల కలయికగా ఉంది. అంటే 1952 నాటికి అది 3 ప్రాంతాల కలయికగా మనకు కనబడుతుంది. ఏంటి? అందులో మరఠ్వాడా ఉంటుంది, కన్నడ ఉంటుంది, తెలంగాణ ప్రాంతం ఉంటుంది. ఈ 3 ప్రాంతాల భౌగోళిక ప్రదేశాన్ని మనము హైదరాబాద్ రాజ్యంగా పిలవడం జరుగుతుంది. మరి ఇలాంటి ఈ హైదరాబాద్ రాజ్యంలో ప్రజానికంలో చైతన్యం కలిగించడంలో ఎలాంటి సంస్థలు, ఎలాంటి వ్యక్తులు, వారి చేత ఏర్పాటు చేయబడిన ఎలాంటి పత్రికలు కీలక పాత్ర పోషించాయి? ప్రతి సందర్భంలో ఎగ్జామినర్ దృష్టి అనేది దీని మీదనే ఉంటుంది. ఎందుకంటే మైనారిటీలైన ముస్లింలు పరిపాలన కొనసాగించే క్రమంలో వారి భాషని ఉర్దూ భాషలో ప్రజానికం మీద రుద్దే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక్కడ రెండో విషయాన్ని గమనిస్తే మెజారిటీ వ్యక్తులైన తెలుగువారు, మెజారిటీ వ్యక్తులైన హిందువులు తమ మాతృభాష పట్ల అవగాహన కోల్పోతున్నారు. మరి ఇలాంటి వ్యక్తులలో చైతన్యాన్ని ఏ విధంగా రేకెత్తించారు? అది సామాజిక పరంగా గమనించినా, ఆర్థిక పరంగా గమనించినా, రాజకీయ పరంగా గమనించినా ఏ విధంగా ఏర్పడింది? ఆ విషయాన్ని మనం గమనిస్తే 19వ శతాబ్దం ద్వితీయార్థము అంటున్నాం. భారతీయులలో నూతన చైతన్యం అనేది ఏర్పాటు చేయబడుతుంది. అటు భారతీయ సమాజంలో గమనించినా, ఇటు హైదరాబాద్ సమాజంలో గమనిస్తున్నా ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. 19వ శతాబ్దం నాటికి సాంఘిక మత సంస్కరణ ఉద్యమ రూపంలో మనకి జాతీయ చైతన్యం అనేది, నూతన చైతన్యం అనేది ఏర్పాటు చేయబడుతుంది. మరి తెలంగాణ కేంద్రంగా సామాజిక సాంస్కృతిక చైతన్యానికి సాహిత్య గ్రంథాలయ ఉద్యమాలు అంటున్నాము, ఆర్య సమాజ్ అంటున్నాము, బ్రహ్మ సమాజ్ అంటున్నాం, దళిత ఉద్యమాలు అంటున్నాం. ఇతర సంస్థలు వాటి కార్యక్రమాల ద్వారా ప్రముఖ పాత్ర పోషించడం జరుగుతుంది. ఇక్కడ విషయాలు బాగా గమనించండి. ఒకటి సాహిత్యము అంటున్నాం. అంటే తమదైన గ్రంథాల ద్వారా వాళ్ళు ప్రజానికాన్ని చైతన్యపరిచారు. ఆనాటి సమస్యలని ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలియజేయగలిగారు. ఒక దాశరథి కృష్ణమాచార్య, ఒక దాశరథి రంగాచార్య, ఒక వట్టికోట అల్వారు స్వామి, ఒక కాళోజీ నారాయణరావు, ఒక బూర్గుల రామకృష్ణారావు, ఇలాంటి అనేక మంది తమ సాహిత్యం ద్వారా, కొంతమంది గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా విద్యలో ఉన్న సారాంశాన్ని ఆనాటి సమస్యల రూపంలో ప్రజానికానికి అందించే ప్రయత్నం చేశారు. అలాంటి ప్రయత్నంలో విజయం సాధించింది. అలాంటి ప్రయత్నాన్ని ప్రారంభించింది కొమర్రాజు లక్ష్మణరాజు అంటున్నాం. అదేవిధంగా ఆర్య సమాజ్ అంటున్నాం. 1892 నాటికి హైదరాబాద్ కేంద్రంగా ఆర్య సమాజ్ శాఖ ఏర్పాటు చేయబడుతుంది, సుల్తాన్ బజార్ కేంద్రంగా. అలాంటి ఆర్య సమాజ్ కూడా సామాజిక చైతన్యంతో పాటు రాజకీయ చైతన్యాన్ని నిర్వహించింది. ఉదాహరణకు గమనిస్తే ఒక పండిట్ నరేంద్రజీ గమనించవచ్చు, వందే మాతరం రామచంద్రారావు గమనించవచ్చు. ఇలాంటి వ్యక్తులు ఇందులో క్రియాశీలక పాత్ర పోషించారు. ఒక కేశవరావు కోరాట్కర్ గమనించవచ్చు, వామనరావు నాయక్ గమనించవచ్చు. అదేవిధంగా బ్రహ్మ సమాజ్ అంటున్నాం. సో ఈ బ్రహ్మ సమాజ్ కూడా తనదైన పాత్రను పోషిస్తుంది. దళిత ఉద్యమాలు అంటున్నాము. ఒక అరిగె రామస్వామి, ఒక బిఎస్ వెంకటరావు, ఒక గౌతమ్, ఒక భాగ్యారెడ్డి వర్మ లాంటి వ్యక్తులు కూడా దళిత ఉద్యమాల ద్వారా దళిత సమాజాన్ని చైతన్యపరిచే ప్రయత్నం చేశారు. వారి సమస్య పట్ల వారికి అవగాహన తెప్పించగలిగారు. వీటితో పాటు అనేక రకాల సంస్థలు ఉంటున్నాయి. ఒక అఘోరనాథ చటోపాధ్యాయ చేత ఏర్పాటు చేయబడిన సంస్థలు కానీ, అనేక మంది ముస్లిం, అనేక మంది హిందువుల చేత, హిందూ మేధావుల చేత ఏర్పాటు చేయబడిన సంస్థలు కూడా ఇందులో క్రియాశీలక పాత్ర పోషించాయి. అందులో ముఖ్యంగా గమనిస్తే 1892 నాటికి హైదరాబాద్ కేంద్రంగా, హైదరాబాద్లోని సుల్తాన్ బజార్ కేంద్రంగా ఆర్య సమాజ్ శాఖ ఏర్పాటు చేయబడుతుంది. ఆర్య సమాజ్ మతపరమైనదే కాబట్టి మతంతో పాటుగా, మతపరమైన చైతన్యంతో పాటుగా రాజకీయ చైతన్యాన్ని తెలంగాణ సమాజంలో, హైదరాబాద్ సమాజంలో కల్పించింది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. భారతదేశాన్ని కనుక గమనిస్తే భారతీయ సమాజంలో హిందూ తత్వం యొక్క పునరుద్ధరణలో ప్రధాన అంశంగా పనిచేసిన ఆర్య సమాజ్ హైదరాబాద్ కేంద్రంగా రాజకీయ చైతన్యాన్ని కూడా కలిగించడంలో ప్రముఖ పాత్ర పోషించింది. 1869 నాటికి హైదరాబాద్ సంస్థానంలో బ్రహ్మ సమాజ్ శాఖ ఏర్పాటు చేయబడుతుంది. సో బ్రహ్మ సమాజ్ శాఖ కూడా తనదైన పాత్రను పోషించడం జరిగింది. 1882 నాటికి హైదరాబాదులో చాదర్ఘాట్ కేంద్రంగా ఏర్పడింది? దివ్య జ్ఞాన సమాజం ఏర్పాటు చేయబడుతుంది. ఒరిజినల్గా 1875 న్యూయార్క్ కేంద్రంగా ఒక బ్లావట్స్కీ, కల్నల్ ఆల్కాట్, విలియం క్వాన్ జడ్జ్,
ఇలాంటి ముగ్గురు చేత ఏర్పాటు చేయబడిన దివ్య జ్ఞాన సమాజం అదే చరిత్రలో థియోసాఫికల్ సొసైటీగా పిలువబడడం జరుగుతుంది. అలాంటి భావజాలాలని భారతదేశానికి తీసుకొచ్చిన వ్యక్తుల్లో ప్రముఖులు అనిబిసెంట్ అంటున్నాము. అడయారు కేంద్రంగా దివ్య జ్ఞాన సమాజం యొక్క సంస్థను ఏర్పాటు చేసింది. దాని ప్రభావం హైదరాబాద్ సంస్థానంలో కూడా పడింది. 1882 నాటికి దాని యొక్క శాఖ చాదర్ఘాట్ కేంద్రంగా ఏర్పాటు చేయబడింది. ఇలాంటి క్రమంలోనే 1892 నాటికి హిందూ విద్యార్థుల పట్ల వివక్షతను వ్యతిరేకిస్తూ అంటున్నాం. సో వివక్షతను వ్యతిరేకిస్తూ రాజా మురళీ మనోహర్ బహదూర్ అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఈ రాజా మురళీ మనోహర్ బహదూర్ హిందూ సోషల్ క్లబ్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. హిందూ విద్యార్థులలో, హిందూ యువతలలో చైతన్యాన్ని కలిగించడం జరుగుతుంది. వారి హక్కుల పట్ల అవగాహనను కల్పించిన వ్యక్తి రాజా మురళీ మనోహర్ బహదూర్ అంటున్నాం. నెక్స్ట్ గమనిస్తే 1929 నాటికి నిజాం ప్రభుత్వం మతతత్వ విధానాలను వ్యతిరేకిస్తూ అంటే క్రమంగా ఎప్పుడైతే ఏమవుతుంది ఎంఐఎం ఏర్పాటు చేయబడిందో క్రమంగా అది అభివృద్ధి దశలోకి వెళ్తుందో మతతత్వ పోకడలను ప్రయత్నించడం జరుగుతుంది. సమాజాన్ని మతం వైపు ఇస్లాం మతంలోకి మార్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అందరూ కాదు, కొంతమంది మాత్రమే. సో ఇలాంటి విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజల్లో చైతన్యం నింపుతూ మతం యొక్క ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేసే క్రమంలో మనకు సొసైటీ ఆఫ్ యూనియన్ మరియు ప్రోగ్రెస్ సంస్థ అనేది ఏర్పాటు చేయబడింది. ఏర్పాటు చేసిన వారు ఎవరు? మీర్ అక్బర్ అలీ ఖాన్ అంటున్నాం. ఒక ముస్లిం చూడండి, మతం యొక్క విధానం అది కాదు. ఒక వ్యక్తిని ఇష్టానుసారంగా మార్చాలి తప్ప ఇష్టం లేకుండా ఉద్దేశపూర్వకంగా మార్చడం సరికాదు. మరి ఇలాంటి మత పోకడలు అనేవి మంచివి కావు. సమాజంలో ఉన్న అన్ని వర్గాలను ఉద్దేశించి ఉండాలి, అన్ని వర్గాల యొక్క నిర్ణయాలను ఉద్దేశించి ఉండాలి తప్ప ఒకే విధమైన ఏకతత్వ పోకడలు అనేవి మంచివి కావు. ఇలాంటి పట్ల అవగాహన కల్పించే విధంగా మీర్ అక్బర్ అలీ ఖాన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 1930 నాటికి శ్రీమతి పద్మజా నాయుడు అంటున్నాం. సో పద్మజా నాయుడు ఎవరు? సరోజిని నాయుడు యొక్క కూతురు. మరికొంతమంది హైదరాబాదులతో కలిసి స్వదేశీ లీగ్ను స్థాపించడం జరుగుతుంది. ఈ స్వదేశీ లీగ్ యొక్క ఉద్దేశం ఏంటి? స్వదేశీ, ఇండిజీనియస్ అంటున్నాం. సో దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే గాంధీ యొక్క ఖాదీ ప్రచారాన్ని చేపట్టడం జరుగుతుంది. 1920 నుండి 22 మధ్య సహాయ నిరాకరణ ఉద్యమం కొనసాగుతుంది. అలాంటి సందర్భంలోనే గాంధీజీ అనుసరించిన కార్యక్రమాలలో రాట్నాలు పంచడం, నూలును వడకడం వంటి కార్యక్రమాలు ఉన్నాయి. అందుకే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చరిత్రలో ఖాదీ ఉద్యమంగా పిలవడం జరుగుతుంది. ఉద్యమానికి సింబల్గా చెరక అనేది ఉపయోగించబడుతుంది. దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఇక్కడ గాంధీ యొక్క ఖాదీ ప్రచారాన్ని చేపట్టడం జరుగుతుంది. పద్మజా నాయుడు మరియు కొంతమంది హైదరాబాదీలతో 1934-35 నాటికి నిజాం సబ్జెక్ట్ లీగ్ అనేది ఏర్పాటు చేయబడుతుంది. ఇక్కడ కాంట్రవర్సీ అనేది క్రియేట్ అయింది. చూడండి, కొన్ని పుస్తకాలలో 34 అన్నాం, కొన్ని పుస్తకాలలో 35 అంటున్నాం. ఇక్కడ మనం బాగా గమనిస్తే 1933 నాటికి, సో 1933 నాటికి మనకి ఏమవుతుంది? మనకు నిజాం నుండి ఫర్మాన్ అనేది విడుదల చేయబడడం జరుగుతుంది. దాని ద్వారా ముల్కీ సమస్యలకి సంపూర్ణ స్థాయిలో మనకి పరిష్కారం అనేది లభించింది. ఒక విధంగా నిజాం సుల్తాన్ పూర్తి పరిష్కారాన్ని ఇవ్వడంతో ప్రజానికం ఏమవుతుంది? హైదరాబాద్ ప్రజానికం మద్దతుగా నిజాంకి కృతజ్ఞతలు తెలియజేయడం కోసం సమావేశం నిర్వహించబడుతుంది. అలాంటి సమావేశం భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా, ముల్కీపరమైన సమస్యలు లేవనెత్తకుండా ఒక సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదే మనకి నిజాం సబ్జెక్ట్ లీగ్ అంటున్నాం. ఇదే మనకు చరిత్రలో ముల్కీ లీగ్గా పిలువబడుతుంది, నిజాం ప్రజల సంఘంగా పిలువబడుతుంది. సో దీని యొక్క మొదటి అధ్యక్షుడు గమనిస్తే సర్ నిజామత్ అంటున్నాం. సో మరి దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే హైదరాబాద్ కేంద్రంగా ముల్కీల యొక్క హక్కులని, పౌరుల యొక్క హక్కులని సాధించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇలా ప్రజలలో చైతన్యం నింపే ప్రయత్నం చేస్తుంది. అంటే మీ సమస్యల పట్ల, మీ సమస్యలకు మేమున్నాము అని చెప్పడం, ఒక భరోసాను కల్పించడం. దోపిడీ, వివక్షతలకు గురి అవుతున్న సమాజానికి మేమున్నాము అంటే ఒక భరోసాను క్రియేట్ చేయడమే అదే ప్రజలలో చైతన్యానికి, అవేకింగ్కి కారణమవుతుంది. సో అలాంటి క్రమంలోనే 1915 నాటికి కేశవరావు కోరాట్కర్, వామనరావు నాయక్ వంటి వారి చేత హైదరాబాద్ సోషల్ సర్వీస్ అనేది ఏర్పాటు చేయబడింది. సోషల్ సర్వీస్ లీగ్ అనేది ఏర్పాటు చేయబడుతుంది. ఎవరి వల్ల? కేశవరావు
కోరాట్కర్ అంటాం. కేశవ మెమోరియల్ స్కూల్ స్థాపకులలో ఇతడు క్రియాశీలకంగా వ్యవహరిస్తాడు. అదే క్రమంగా ఇది ఏం చేసింది అంటే తెలుగు పాఠశాలల ద్వారా విద్యా వ్యాప్తిని చేపట్టడం జరుగుతుంది. హైదరాబాద్ రాజ్యంలో అత్యధిక జనాభా తెలుగువారే ఉన్నారు, మాతృభాష తెలుగు కలిగిన వ్యక్తులే ఉన్నారు. మరి అలాంటి వ్యక్తులకి వారి భాష పట్ల అవగాహన కల్పించాలి. తద్వారా ఆ భాషలోనే విద్యాభ్యాసాన్ని ఇవ్వడం ద్వారా మరింత మంది విద్యకు దగ్గరయ్యే ప్రయత్నం జరుగుతుంది. తద్వారా వారిలో వారి సమస్యల పట్ల అవగాహన అనేది ఏర్పడుతుంది. ఇలాంటి క్రమంలోనే హైదరాబాద్ యువకుల సంఘాన్ని వామన్ నాయక్ ఏర్పాటు చేశాడు. వామనరావు నాయక్ లేదా వామన్ నాయక్ ఏర్పాటు చేశాడు. ఎప్పుడు ఏర్పాటు చేశాడు? 1917లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే 1918 నాటికి కేశవరావు కోరాట్కర్, వామనరావు నాయక్ హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్స్ అసోసియేషన్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా యువతని చైతన్యపరిచే ప్రయత్నం చేశారు. 1925 నాటికి హైదరాబాద్ సంస్థానంలోని యువకులు అందరూ కలిసి హిందూ మత ఉద్ధరణ ప్రధాన లక్ష్యంగా హిందూ ధర్మ పరిషత్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా హిందూ భావాలని ప్రజలకి తెలియజెప్పే ప్రయత్నం చేశారు. హిందూ తత్వం యొక్క గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే హైదరాబాద్లో మొట్టమొదటి పట్టభద్రుడు, అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తి అయిన రాయ్ బాలముకుంద్ అంటున్నాం. ఈ రాయ్ బాలముకుంద్ ఏం చేశాడు? ఇతరులతో కలిసి హ్యూమటేరియన్ లీగ్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మానవతా సంఘము అంటాం. హ్యూమటేరియన్ లీగ్ను ఏర్పాటు చేశాడు. దీని ద్వారా హరిజన సంక్షేమం కోసం పాటుపడడం జరుగుతుంది. దళిత వర్గాలు సమాజంలో ఎక్కువగా దోపిడీకి గురి అవుతున్న వర్గాలలో దళిత వర్గాలు మొదటి స్థానంలో ఉంటాయి. ఒక అంటరానితనం, దేవాలయ ప్రవేశాలు లేకపోవడం, సామాజిక ఉమ్మడి ఆస్తులను ఉపయోగించే క్రమంలో అనేక అడ్డంకులని, అనేక వివక్షతలను ఎదుర్కొంటున్నారు. వారి పట్ల ఆ సంఘం తన సహాయ సహకారాలని అందించే ప్రయత్నం చేసింది. 1939 డిసెంబర్ 13న హైదరాబాద్ కామ్రేడ్ అసోసియేషన్ ఏర్పాటు చేయబడుతుంది. కామ్రేడ్ అసోసియేషన్ అనగానే మనకి కమ్యూనిస్టు భావజాలాలు తెలంగాణ కేంద్రంగా ఏర్పడతాయి. భారతీయ చరిత్రలో గమనిస్తే 1920 నాటికే తాష్కండ్ కేంద్రంగా ఎంఎన్ రాయ్ చేత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయబడుతుంది. 1925 డిసెంబర్ 26 నాటికి కాన్పూర్ కేంద్రంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా భారతీయ భౌగోళిక పరిస్థితుల్లో ఏర్పాటు చేయబడుతుంది. అలాంటి భావజాలాలు తెలంగాణ ప్రాంతానికి వస్తున్నాయి. హైదరాబాద్ కామ్రేడ్ అసోసియేషన్ ఇలాంటి క్రమంలోనే ఇదే సంవత్సరానికి అంటే 1940 నాటికి తెలంగాణ కేంద్రంగా కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఏర్పాటు చేయబడుతుంది. సో మరి ఈ హైదరాబాద్ కామ్రేడ్ అసోసియేషన్ ఎవరి ఆధ్వర్యంలో, ఎవరు క్రియాశీలకంగా వ్యవహరించారు? రాజా బహదూర్ గౌర్ అంటున్నాం, ఓంకార్ ప్రసాద్ అంటున్నాం, సయ్యద్ ఇబ్రహీం అంటున్నాం, శ్రీ కాశీనాథరావు అంటున్నాం, కాశీనాథరావు వైద్య, ఇలాంటి వ్యక్తులు క్రియాశీలక పాత్ర పోషించడం జరుగుతుంది. హైదరాబాద్ కేంద్రంగా మొట్టమొదటి మహిళా సంఘం భారతీయ మహిళా సమాజాన్ని ఏర్పాటు చేశారు. మహిళలు అంటే విద్య పట్ల పాశ్చాత్య విద్య ద్వారా చైతన్యం పొందిన మధ్యతరగతి మహిళా వర్గం కూడా భారత మహిళా సమాజాన్ని ఏర్పాటు చేసింది. భారతీయ మహిళా సమాజం ఏర్పాటు చేయడం ద్వారా హైదరాబాద్ కేంద్రంగా మహిళా సమస్యలని ప్రస్తావించే ప్రయత్నం చేయడం జరిగింది. 1917 నాటికి నడింపల్లి సుందరమ్మ, వీరరాఘవమ్మ వీళ్ళు మీకు మహిళా ఆంధ్ర మహాసభలో క్రియాశీలకంగా కనబడతారు. ఈ ఇద్దరు కలిసి ఏం చేశారు? ఆంధ్ర సోదరి సమాజాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఆంధ్ర సోదరి సమాజం నుండి వెలువడిన పత్రికను ఏమంటున్నాం? సావిత్రి అంటున్నాం. ఈ పత్రిక ద్వారా మహిళా సమస్యలైన ఒక దేవదాసి, ఒక జోగిని, ఒక బాల్య వివాహాలు, ఒక వితంతు పూర్వ వివాహాలు లేకపోవడం, సో ఇలాంటి సమస్యల పట్ల ప్రజానికాన్ని చైతన్యపరిచే ప్రయత్నం చేసింది. యామిని పూర్ణతిలకం సికింద్రాబాద్ కేంద్రంగా యువత శరణాలయాన్ని ఏర్పాటు చేసింది 1922 నాటికి. యువతీ శరణాలయం లేదా యువత శరణాలయం దేనికోసం అంటే మహిళలకి తమపై తాము నిలబడే ఒక చర్యలను నిర్వహించడం, కార్యక్రమ నైపుణ్యాలను ఏర్పాటు చేయడం. 1922లో మార్గరెట్ కజిన్, సరోజిని నాయుడు వంటి వారు మహిళలు కలిసి హైదరాబాద్ ఉమెన్స్ సోషల్ డెవలప్మెంట్ అసోసియేషన్ను ఏర్పాటు చేశారు. తద్వారా మహిళలకి నైపుణ్యాలు అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. హైదరాబాద్ సంస్థానంలో మొట్టమొదటి కార్మిక సంఘం, కార్మికుల యొక్క సంక్షేమం చూడండి. అంటే హైదరాబాద్ కేంద్రంగా సామాజిక చైతన్యం ఏ విధంగా జరుగుతుంది? సామాజిక చైతన్యంలో భాగంగా సమాజంలోని ప్రతి వర్గాన్ని
ఉద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక హరిజన వర్గాన్ని, ఒక గిరిజన వర్గాన్ని, ఒక కార్మిక వర్గాన్ని, ఒక మహిళా వర్గాన్ని, ఒక బలహీన వర్గాలను కూడా చైతన్యపరిచే కార్యక్రమాలు, చైతన్యపరిచే సంస్థలు, చైతన్యపరిచే నాయకులు బయలుదేరుతున్నారు. అలాంటి క్రమంలోనే హైదరాబాద్ కేంద్రంగా మొట్టమొదటి కార్మిక సంఘము అంటున్నాము. ఏంటి? లేబర్ అసోసియేషన్. సో ఈ మొట్టమొదటి కార్మిక సంఘం వివిగిరి చేత సికింద్రాబాద్లో ఏ కంపెనీ నందు ఏ కంపెనీ ఉద్యోగులు ఏర్పాటు చేశారు? క్యాలెండర్ కంపెనీ వర్కర్ అసోసియేషన్, క్యాలెండర్ వర్కర్ కంపెనీ యూనియన్ పేరుతో ఏర్పాటు చేయబడింది మొట్టమొదటి కార్మిక సంఘం. అంటే ఇప్పుడు మొట్టమొదటి కార్మిక సంఘం యొక్క పేరేమవుతుంది? క్యాలెండర్ కంపెనీ వర్కర్ యూనియన్ అంటున్నాం. ఈ పేరుతో 1922లో ఏర్పాటు చేయబడింది వరహగిరి వెంకటగిరి నేతృత్వంలో. అదే క్రమంలో రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో రెడ్డి సంఘం ఏర్పడింది. చూడండి, అంటే సమాజంలోని వివిధ వర్గాలలోని వివిధ కుల వర్గాలను కూడా ప్రేరేపించి చైతన్యపరిచే క్రమంలో సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి. రెడ్డి సంఘాన్ని అభివృద్ధి చేయడం కోసం, రెడ్డి వర్గాలలో చైతన్యం నింపడం కోసం రెడ్డి సంఘాన్ని ఏర్పాటు చేశాడు రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి అంటున్నాం. అలాంటి క్రమంలోనే సీతారామయ్య యాదవ్ ఏం చేశాడు? యాదవ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. యాదవ సోదరుల్లో చైతన్యాన్ని నింపే ప్రయత్నం చేశాడు. బొజ్జ నరసింహులు ఏం చేశాడు? మున్నూరు కాపు సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ వర్గాలలో చైతన్యాన్ని నింపే ప్రయత్నం చేశాడు. అలాంటి క్రమంలోనే చిరాగు వీరన్న అంటాం. ఈ చిరాగు వీరన్న ఏం చేశాడు? సో ఈ చిరాగు వీరన్న ఏం చేశాడు? గౌడ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. చింతపల్లి రాఘవాచారి అంటున్నా. ఇతని ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ సభలు నిర్వహించబడ్డాయి. విశ్వబ్రాహ్మణులలో చైతన్యం అనేది నింపబడింది. వారి యొక్క హక్కుల పట్ల, వారికి సంబంధించిన అంశాల పట్ల చైతన్యం అనేది నింపబడింది. తెలంగాణ గ్రంథాలయ ఉద్యమానికి ఆద్యుడు ఎవరు? కొమర్రాజు లక్ష్మణరాజు అంటున్నా. మరి ఏం చేశాడు? తెలంగాణ కేంద్రంగా మొదటి గ్రంథాలయం సోమసుందర మొదలియార్ ఏర్పాటు చేసింది. సోమసుందర మొదలియార్ కొమర్రాజు లక్ష్మణరావు చేత 1901లో గ్రంథాలయ ప్రస్థానం ప్రారంభమవుతుంది. ఆ గ్రంథాలయాన్ని మనం ఏమంటున్నాం? సుల్తాన్ బజార్లోని శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయము అంటున్నాం. అంటే మొత్తంగా చరిత్రలో గమనిస్తే హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబడిన మొదటి గ్రంథాలయం అదేమవుతుంది? సోమసుందర్ మొదలయార్చే ఏర్పాటు చేయబడింది సికింద్రాబాద్ గ్రంథాలయం పేరుతో. సో సికింద్రాబాద్ గ్రంథాలయం పేరుతో 1872లో ఏర్పాటు చేయబడడం జరిగింది. ఈ గ్రంథాలయ ఉద్యమాన్ని హైదరాబాద్ కేంద్రంగా విస్తరించిన వ్యక్తి, హైదరాబాద్ కేంద్రంగా గ్రంథాలయ ఉద్యమానికి పితామహుడుగా పిలువబడుతున్న వ్యక్తి కొమర్రాజు లక్ష్మణరాజు. మరి కొమర్రాజు లక్ష్మణరాజు 1901లో హైదరాబాద్ సుల్తాన్ బజార్ కేంద్రంగా శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాష నిలయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాంటి క్రమంలోనే వేమన ఆంధ్ర భాష నిలయాన్ని హనుమకొండ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నాడు. ఆంధ్ర సంవర్ధిని అంటున్నాం. సో ఇలాంటివి ఏర్పాటు చేయబడ్డాయి కొమర్రాజు లక్ష్మణరావు చేత. అలాంటి క్రమంలోనే రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి. సో ఈ రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి హైదరాబాద్లోని అబిడ్స్ కేంద్రంగా రెడ్డి హాస్టల్ గ్రంథాన్ని ఏర్పాటు చేశాడు 1918 నాటికి. అలాంటి క్రమంలోనే 1934లో సురవరం ప్రతాపరెడ్డి మనకి ఆంధ్ర మహాసభ మొదటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నాడు. సురవరం ప్రతాపరెడ్డి ఒక కవిగా, ఒక రచయితగా గొప్ప ప్రస్థానాన్ని కలిగి ఉన్నాడు సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణకు సంబంధించిన దాదాపు 354 మంది ఎవరు? కవులు అంటున్నాము, పండితులు అంటున్నాం. వీరి రచనలతో కూడిన సంకలనాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సంకలనమే చరిత్రలో ఏమంటున్నామో గోల్కొండ కవుల సంచిక అంటున్నాం. ఈ ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్. అంటే తెలంగాణ కేంద్రంగా అతనికి ఉన్న సమాచారం మేరకి 354 మంది కవులు రచయితలు ఉన్నారు. వారి నుండి అనేక వ్యాసాలు, అనేక పుస్తకాలు, అనేక సమాచారం జాలువారింది. దాన్ని సమీకరిస్తూ గోల్కొండ కవుల సంచికను రూపొందించడం జరుగుతుంది. సాంస్కృతిక చైతన్యంలో పత్రికలు కూడా తమ వంతు పాత్రను పోషించాయి. పత్రికలు చాలా పాత్రను పోషిస్తాయి, కీలక పాత్రను పోషిస్తాయి. సామాజిక అంశాల పట్ల, సమాజ చైతన్యంతో పాటు ప్రభుత్వ అంశాల పట్ల ఆనాడు రాజ్యం ఉంది, ప్రభుత్వం లేదు. సో అలాంటి నిజాం రాజ్యం తీసుకునే చర్యలు అవి ప్రజలకు అనుకూలమా కాదా, మతానికి అనుకూలమా కాదా, సమాజానికి అనుకూలమా కాదా, ఇలాంటి సమాచారాన్ని అందించేవే పత్రికలు. ఎప్పుడైనా సామాజిక చైతన్యంలో క్రియాశీలక పాత్ర పోషించే వరుసలో మొదటిగా ఉండేటి పత్రికలే అవుతాయి. సో మరి అలాంటి పత్రికలు ఏంటి?
హైదరాబాద్ సంస్థానంలో తొలి అచ్చు యంత్రం జాన్ గూటన్ బర్గ్ ఏర్పాటు చేసిన అచ్చు యంత్రం ప్రింటింగ్ మిషన్ పోర్చుగీస్ వారి చేత భారతదేశంలో ప్రవేశపెట్టబడుతుంది. మరి ఇలాంటి అచ్చు యంత్రం హైదరాబాద్ సంస్థానంలో ఎక్కడ ఏర్పాటు చేయబడింది? అదే బ్రహ్మ విద్యా విలాస ముద్రణాలయం పేరుతో. బ్రహ్మ విద్య విలాస ముద్రణాలయం పేరుతో ఎక్కడ? వనపర్తి పాలకులు ఏర్పాటు చేశారు. సంస్థాన పాలకులు అంటున్నాం. నిజాం రాజ్యం ఉన్నప్పుడే సంస్థానాలు ఉన్నాయి. ఒక గద్వాలు సంస్థానం, ఒక వనపర్తి సంస్థానం, ఒక కొల్లాపూర్ సంస్థానం, ఒక పాల్వంచ సంస్థానం, ఇలాంటి అనేక సంస్థానాలు మనకు కనబడుతున్నాయి. అందులో వనపర్తి సంస్థానం ఏం చేసింది? బ్రహ్మ విద్య విలాస ముద్రణాలయాన్ని ఏర్పాటు చేసింది. ఇదే హైదరాబాద్ సంస్థానంలో, ఇదే తెలంగాణ ప్రాంతంలో మొదటి అచ్చు యంత్రం కలిగిన ముద్రణాలయంగా మనం భావించవచ్చు. హైదరాబాద్లో వెలువడిన తొలి పత్రిక రిసాలా తబ్బీ అంటున్నాం. మరి ఏంటి రిసాలా తబ్బీ? ఈ పత్రికలో ఎలాంటి సమాచారం ప్రజలకు అందించబడింది? గమనిస్తే ఇది ఉర్దూ భాషలో వెలువడిన మొదటి వైద్య పత్రిక అంటున్నాం. మెడిసినల్ పేపర్ ఆర్ మెడిసిన్ పేపర్ అంటున్నాం. అంటే వైద్యానికి సంబంధించి, సాంప్రదాయ వైద్యం, మూలికా వైద్యానికి సంబంధించిన సమాచారాన్ని దీని ద్వారా ప్రజానికానికి అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికీ హైదరాబాదు అంటేనే జిందా తెలిస్మాత్ కనబడుతుంది చూడండి. ఒక సాంప్రదాయ, ఒక ఆయుర్వేద వైద్యంలో అది దిట్టగా కనబడుతుంది. సో అలాంటి గొప్ప వైద్యం మనకు తెలంగాణ కేంద్రంగా, ముఖ్యంగా నిజాం పరిపాలన కేంద్రంగా హైదరాబాదులో ఉండేది. అలాంటి వైద్య సమాచారం దీని ద్వారా అందించబడుతుంది. హైదరాబాద్ నుండి వెలువడిన మొదటి ఆంగ్ల పత్రిక అంటున్నాం ద ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ దక్కన్ టైమ్స్. మరి దక్కన్ టైమ్స్ని ఎవరు ఏర్పాటు చేశారు? అబ్దుల్ ఖాదీర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి క్రమంలో ఏర్పడిన మరికొన్ని పత్రికలను గమనిస్తే, ఒకటి సేద్య చంద్రిక అంటున్నాం. సేద్యం వ్యవసాయము అవుతుంది. సేద్య ఆర్ సేద్య అంటాం. ఈ సేద్య ఆర్ సేద్య అంటే ఏమవుతుంది? వ్యవసాయానికి సంబంధించింది. వ్యవసాయ దిగుబడి, వ్యవసాయ ఉత్పత్తి, వ్యవసాయ విధానాలకు సంబంధించి సింపుల్గా అన్నదాత లాంటిది అనుకోండి. అప్పటికి దాన్ని మనం సేద్యచంద్రిక అంటున్నాం. తెలంగాణ కేంద్రంగా తొలి తెలుగు పత్రికగా పిలవడం జరుగుతుంది. ఇది వ్యవసాయ రంగానికి సంబంధించిన సమాచారాన్ని ప్రచారం చేసింది. అలాంటి క్రమంలోనే హితబోధిని పత్రిక అంటున్నాం. హితబోధిని పత్రికను ఎవరు ఏర్పాటు చేశారు? బండారు శ్రీనివాస శర్మ ఎప్పుడు 1913లో స్థాపించడం జరుగుతుంది. మరి దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి? గమనిస్తే తెలంగాణ కేంద్రంగా పూర్తి స్థాయిలో వెలువడిన మొట్టమొదటి తెలుగు పత్రికగా పిలవడం జరుగుతుంది. మొట్టమొదటి తెలుగు పత్రిక మనకేమవుతుంది? హితబోధిని పత్రిక అవుతుంది. అదే క్రమంలో షెబ్నావీజు వెంకట రామనరసింహారావు అంటున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. చాలా సందర్భాల్లో ఇప్పటికీ అడిగిన ప్రశ్న మళ్ళీ అడుగుతూనే ఉంటాడు. బాగా గమనించండి. అది నీలగిరి అంటున్నాము. సో నీలగిరి పత్రికను ఇప్పుడు ఏర్పాటు చేశారు? 1922లో ఏర్పాటు చేశారు. మరి ఏంటి దీని ప్రత్యేకత? ఇట్ ఈజ్ ఎ ఫస్ట్ పొలిటికల్ న్యూస్ పేపర్ అంటున్నాం. మొట్టమొదటి రాజకీయ పత్రిక అంటున్నాం. రాజకీయ విశేషాలని, ప్రభుత్వ విశేషాలని ప్రభుత్వాలకు అందించే క్రమం పత్రిక. ఇది మొదటి రాజకీయ పత్రిక నీలగిరి. ఒద్దిరాజు సోదరులు అంటున్నాం. మరి ఎవరా ఒద్దిరాజు సోదరులు? ఒద్దిరాజు సోదరులు అనగానే సీతా రామచంద్రారావు, రాఘవ రంగారావు, ఈ ఇద్దరిని కలిసి మనం ఏమంటాం? ఒద్దిరాజు సోదరులు అంటాం, బ్రదర్స్ అంటాం. మరి ఏం చేశారు వీళ్ళు అంటే 1922లో తెలుగు పత్రికను ఏర్పాటు చేశారు. మరి ఎక్కడి నుండి ఈ పత్రిక విడుదల చేయబడింది? మహబూబ్ నగర్ జిల్లా ఇనుగుర్తు నుండి విడుదల చేయబడడం జరుగుతుంది ఈ తెలుగు పత్రిక. సో ఇలాంటి క్రమంలోనే గోల్కొండ పత్రిక అంటున్నాం. హైదరాబాద్ సంస్థానం అనగానే, తెలంగాణ ప్రాంతం అనగానే గుర్తుకు వచ్చే మొట్టమొదటి పత్రిక గోల్కొండ అవుతుంది. 1925 మే 10వ తేదీన గోల్కొండ పత్రికను సురవరం ప్రతాపరెడ్డి ప్రారంభించడం జరుగుతుంది. మరి దీని యొక్క పత్రిక ఏంటి? ఈ పత్రిక ఏ సందర్భాలలో, వారానికి ఎన్ని సందర్భాలలో విడుదల చేయబడేది? గమనిస్తే బుధ మరియు శనివారాలలో మాత్రమే విడుదల చేయబడడం జరుగుతుంది. ఎక్కడి నుండి విడుదల చేయబడుతుంది? నల్గొండ ప్రాంతం నుండి విడుదల చేయబడడం జరుగుతుంది. కాలక్రమంలో ఇది నిలిపివేయబడింది. ఎప్పుడు? 1966 నాటికి అది నిలిపివేయబడడం జరుగుతుంది గోల్కొండ పత్రిక. అలాంటి క్రమంలోనే దళిత వర్గాల అభ్యున్నతి కోసం భాగ్యారెడ్డి వర్మ అంటున్నాం. ఎవరి భాగ్యారెడ్డి వర్మ? ఇతన్నే మనం ఏమంటున్నాం? మాదిరి బాగయ్య అంటున్నాం. మాదిరి బాగయ్య అంటున్నాం.
అతడే చరిత్రలో భాగ్యారెడ్డి వర్మ అంటున్నాం. 1931 నాటికి భాగ్యనగర్ పత్రికను స్థాపించడం జరుగుతుంది. ఇది ఒక పక్ష పత్రిక అంటాం. పక్షం, వారం, నెల అంటాం. పక్ష పత్రిక అవుతుంది. దేవులపల్లి రామానుజరావు సాహిత్య మాసపత్రికను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ సాహిత్య మాసపత్రికను ఏమంటున్నాం మనం? శోభ అంటున్నాం. సాహిత్య సంకలనాలను ప్రచురించే పత్రిక ఆ సాహిత్య మాసపత్రికే దేవులపల్లి ఎవరు? రామానుజరావు అంటున్నాం. ఎప్పుడు ఏర్పాటు చేశాడు? 1947 నాటికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. పాయం పత్రిక అంటున్నాం. పాయం పత్రికను ఎవరు? ఖాజీ అబ్దుల్ గఫార్ ఏర్పాటు చేశాడు. సో ఇదేం చేసింది? నిజాం ప్రజల స్వాతంత్ర పోరాటానికి మద్దతునివ్వడం జరుగుతుంది. ప్రజల యొక్క ఉద్యమాలకి, ఆందోళనకి తన వంతు మద్దతును ఇచ్చింది. ప్రజలలో చైతన్యాన్ని మరింత పెంచే ప్రయత్నం చేసింది ఈ పాయం పత్రిక. 1927లో మందముల నరసింహారావు అంటున్నాం. మందముల నరసింహారావు ఏర్పాటు చేసింది రయ్యత్. ఏంటి రయ్యత్? రయ్యత్ యొక్క అర్థం ఏంటి? ఇది చాలా సందర్భాల్లో అడిగారు. రయ్యత్ అంటే ఏమవుతుంది? రైతు అని అర్థం, ఫార్మర్ అని అర్థం. సో దాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? మందముల నరసింహారావు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఖమ్మం ప్రాంతానికి చెందిన షోయబుల్లా ఖాన్ ఇమ్రోజ్ అనే పత్రికను ఏర్పాటు చేశారు. మరి ఏంటి ఇమ్రోజ్ పత్రిక? దీని యొక్క అర్థం ఏమిటి? సో ఇమ్రోజ్ అనగా ఏమవుతుంది? నిప్పు కణిక అంటున్నాం, స్పైర్ పాట్ అంటున్నాం, ఫైర్ స్పాట్ అంటున్నాం, పాట్ చిన్న కణిక. ఈ స్పైర్ పాట్ అనేది ఏమవుతుంది? నిప్పు కణిక అంటున్నాం. ఇది ఒక ఉర్దూ వారపత్రిక అవుతుంది, వీక్లీ న్యూస్ పేపర్ ఇన్ ఉర్దూ అవుతుంది. సో మిజాన్ పత్రిక అంటున్నాం. అసలు మిజాన్ అంటే అర్థం ఏంటిది? తరాజు అని అర్థం, వెయింగ్ మిషన్ అంటున్నాం, తరాజు అని అర్థం. దినపత్రిక ఇది ఎప్పుడు ఏర్పడింది? 1944లో గులాం మహమ్మద్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది కూడా ఇంగ్లీష్ ఏమవుతుంది? ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూలో వెలువడడం జరుగుతుంది. ఇది 3 భాషల్లో ఏర్పడిన పత్రిక మిజాన్ పత్రిక అంటున్నాం. మిజాన్ యొక్క అర్థం అంటే వేయింగ్ మిషన్ అర్థం. వీటితో పాటు సూర్యదేవర రాజ్యలక్ష్మి తెలుగుదేశం పత్రికను ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పత్రికని సూర్యదేవర రాజ్యలక్ష్మి ఏర్పాటు చేస్తుంది. సురవరం ప్రతాపరెడ్డి ప్రజావాణి పత్రికను ఏర్పాటు చేశారు. మరో పత్రిక ప్రజావాణి పత్రికను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా భాస్కర్ నేడు అనే పత్రికను ఏర్పాటు చేశాడు. అలాంటి క్రమంలోనే సుదర్శనాదేవి సుదర్శన్ పత్రికను ఏర్పాటు చేసింది. సో ఈ పత్రికలు అనేక వ్యాసాలను ప్రకటించాయి. వ్యవసాయానికి సంబంధించి, వైద్యానికి సంబంధించి, సాహిత్యానికి సంబంధించి, సాహిత్యం ఏమవుతుంది? రాజకీయానికి సంబంధించి, సామాజిక అంశాలకు సంబంధించి, ఈ విధంగా ఒక సమాజానికి కావలసిన అన్ని అంశాలని తమదైన వ్యాసాల ద్వారా ప్రజానికానికి అందించగలిగాయి. తద్వారా ప్రజల్లో అవి చైతన్యం నింపడంలో క్రియాశీలక పాత్రను పోషించాయి. సో మరి ఇలాంటి క్రమంలోనే సామాజిక చైతన్యంలో సాహిత్యం యొక్క పాత్ర ఏంటి? ఈ సాహిత్యం లిటరరీ వర్క్ యొక్క పాత్రను మనం గమనిస్తే ఇలాంటి క్రమంలో అనేక పుస్తకాలు వెలువడ్డాయి. ఆ పుస్తకాల యొక్క ప్రధాన ఇతివృత్తాంతం ఆనాటి సామాజిక సమస్యలే అవుతాయి. ఒక వట్టికోట అలవారు స్వామిని, ఒక సురవరం ప్రతాపరెడ్డిని, ఒక దాశరథి కృష్ణమాచారిని, ఒక దాశరథి రంగాచారిని, కాళోజీ నారాయణరావును గమనించాలి. బూర్గుల రామకృష్ణారావుని, సురవరం ప్రతాపరెడ్డిని గమనిస్తే వారి యొక్క పుస్తకాల యొక్క నేపథ్యం గమనిస్తే ఆనాటి సమాజం యొక్క ప్రధాన ఇతివృత్తాంతాలు, ప్రధాన సమస్యలే అందులో ప్రధాన ఇతివృత్తాంతాలుగా కనబడతాయి. అలాంటి కోవలో సురవరం ప్రతాపరెడ్డి మొదటి స్థానంలో కనబడతాడు. సురవరం ప్రతాపరెడ్డి నుండి ఆంధ్రుల సాంఘిక చరిత్ర అంటున్నాడు. ఆంధ్ర అనే పదం ఇక్కడ భాషా పదంగా ఉపయోగించబడుతుంది. అలాంటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర, దీనికి కేంద్ర సాహిత్య అవార్డు కూడా లభించడం జరుగుతుంది. అలాంటి క్రమంలోనే చంపకి భ్రమర విషాదము అంటున్నాం. 2వ గ్రంథం సురవరం ప్రతాపరెడ్డి రాశాడు. అదే క్రమంలో ప్రేమార్పణము అంటున్నాము. అదే క్రమంలో హిందువుల పండుగలు అంటున్నాం. అదే క్రమంలో హైందవ ధర్మవీరులు అంటున్నాం. అదే క్రమంలో రామాయణ విశేషాలు అంటున్నాం. రామాయణ కాలం నాటి విశేషాలు, ఇలాంటి బహుముఖ గ్రంథాలు రాసిన వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి అంటున్నాం. అలాంటి కోవలోనే బూర్గుల రామకృష్ణారావు అసలు పేరు గమనిస్తే పుల్లమరాజు రామకృష్ణారావు. 1952 హైదరాబాద్ ఎన్నికల ద్వారా ప్రజాహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి మన బూర్గుల రామకృష్ణారావు. హైదరాబాద్ రాజ్యానికి లేదా హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ప్రజాహిత ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి బూర్గుల రామకృష్ణారావు. మరి అలాంటి బూర్గుల రామకృష్ణారావు ఒక రాజకీయవేత్తగా, ఒక సాహిత్యవేత్తగా, ఒక జర్నలిస్టుగా, ఒక విద్యావేత్తగా, ఒక న్యాయవాదిగా
బహుముఖ రంగాలలో చైతన్యాన్ని కలిగి ఉన్నాడు, బహుముఖ రంగాలలో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాడు. అలాంటి బూరుగుల రామకృష్ణ నుండి వెలువడిన పుస్తకాలు గమనిస్తే పండిత రాజా పంచామృతము అంటున్నాం, కృష్ణ శతకము అంటున్నాం. ఇలాంటి పుస్తకాలు మనకి బూరుగుల రామకృష్ణ నుండి వచ్చాయి. అనేక అనువాదాలు కూడా వచ్చాయి. ఉర్దూ భాషలో ఉమర్ ఖయ్యూమ్ రాసిన పుస్తకాలని తెలుగులోకి అనువదించడం జరుగుతుంది. అలాంటి క్రమంలోనే వనమామలై వరదాచార్యులు అంటున్నాం. సో ఈ వనమామలై వరదాచార్యులను మనం ఏమన్నాము? అభినవ పోతనగా పిలవడం జరుగుతుంది. మరి ఇలాంటి వ్యక్తి రాసిన గ్రంథాలు ఏంటి? ఒకటి పోతన చరిత్ర, రెండు విప్లవరబ్ధ చరిత్ర అంటున్నాం. మాడపాటి హనుమంతరావు గమనిస్తే తెలంగాణలో ఆంధ్ర ఉద్యమం అనే గ్రంథాన్ని రాశాడు. రావి నారాయణ రెడ్డిని గమనిస్తే వీర తెలంగాణ నా అనుభవాలు జ్ఞాపకాలు రాయడం జరుగుతుంది. పివి నరసింహారావును గమనిస్తే వేయి పడిగలు గ్రంథాన్ని రాశాడు. ఏ పేరుతో? సహస్రపన్ పేరుతో హిందీలో రాయడం జరుగుతుంది. గొల్ల రామవ్వ కథను రాయడం జరుగుతుంది. దాశరథి రంగాచార్యులు చిల్లర దేవుళ్ళు, జానపదం, మోదుగు పూలు వంటి నవలను రాశాడు. అదే క్రమంలో ఇందులో చిల్లర దేవుళ్ళు గమనిస్తే ఇందులో చిల్లర దేవుళ్ళు అనే పుస్తకానికి మనకు 1969లో సాహిత్య అకాడమీ లభించడం జరుగుతుంది. అదే క్రమంలో వట్టికోట అల్వారు స్వామి అనగానే ప్రజల మనసు గంగు రామప్ప రభస అంటున్నాం. జైలు లోపల ఇలాంటి గ్రంథాలు మొత్తం మనకి వట్టికోట అల్వారు స్వామికి సంబంధిస్తున్నాయి. 1943 నాటికి దేవులపల్లి రామానుజన్, లోకనంది శంకరనారాయణ వంటి వారితో ఆంధ్ర సారస్వత పరిషత్ ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన పుస్తకాల యొక్క పరంపర దీని ద్వారా ప్రజానికానికి అందించబడింది. ఇలా సాహిత్యాలు, ఇలా పత్రికలు, ఇలా వ్యక్తులు, ఇలా సంస్థలు సామాజిక చైతన్యంలో క్రియాశీలక పాత్ర పోషించాయి. అవే క్రమంగా జైన్ ఇండియా ఉద్యమానికి లేదా జాయిన్ ఇండియా ఉద్యమానికి కారణమయ్యాయి. మొత్తంగా 1948 సెప్టెంబర్లో జరిగిన ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం భారతీయ యూనియన్లో కలవడానికి ఇవి చాలా ఇతోధికంగా దోహదపడడం జరిగింది. తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.